యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. ఈరోజు Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మరి ఎవరైతే ఉన్నారో వారు దశమహావిద్యలలో భాగంగా ఏ విద్య ఉపాసన కనుక చేసినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కనుక చూసుకున్నట్లయితే దశమహావిద్యలలో భాగంగా 8వ విద్య అయినటువంటి బగలాముఖి మహావిద్యను గనక అభ్యసించినట్లయితే, ఉపాసించినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అత్యంత యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఈ అమ్మవారు విశేషంగా పసుపు వర్ణంతో ప్రకాశించేటువంటి వర్ణంతో ఉంటుంది. ఈ అమ్మవారు ఈవిడను స్తంభన దేవతగా ఎంతో విశ్వసిస్తూ ఉంటారు అందరూ. ముఖ్యంగా శత్రువులను స్తంభింపజేయడంలో విశేషమైనటువంటి ప్రశస్తి కలిగినటువంటి దేవతగా ఈ బగలాముఖి అమ్మవారిని చెప్పబడింది. ఈ విశేషంగా బగలాముఖి అమ్మవారికి వైశాఖ మాస శుక్ల అష్టమి తిథి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఎవరైతే సాధకులు ఉపాసన మంత్రాన్ని అనుష్ఠానం చేయాలని అనుకుంటున్నారో ఈ రోజున వైశాఖ శుద్ధ అష్టమి రోజున గురువును సంప్రదించి, ఒక మంచి గురువును సంప్రదించి మంత్రోపదేశం పొంది ఆ రోజు నుండి చక్కగా అమ్మవారి యొక్క స్తోత్రపారాయణం కానివ్వండి, అమ్మవారి పూజాక్రమం కానివ్వండి, అమ్మవారిని ఆరాధన కానీ చేసుకున్నట్లయితే ఈ అమ్మవారు మిమ్మల్ని చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను, అష్టైశ్వర్య భోగభాగ్యములను, శత్రుజయమును కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు శత్రువుని యొక్క వాక్కును స్తంభింపజేసేటువంటి దేవతగా చెప్పబడింది. మనకు స్తంభన శక్తి అనేటువంటిది లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే కోర్టు వ్యవహారాదులలో ఉన్నారో, వాద ప్రతివాద విషయాలలో ఉన్నారో, ఎదుటిపక్షం యొక్క మాటల్ని స్తంభింపజేసేటువంటి శక్తి, వ్యవహార జయాన్ని సాధకులకు అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో శత్రువుల మీద ఎక్కువగా ఉందో తప్పకుండా బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, మంత్రానుష్ఠానం చేసుకోవడం పూర్వకంగా శత్రువులపై జయము, కార్యాచరణ శక్తి, కార్యదక్షత, మరి అలాగే శత్రువులను స్తంభింపజేసేటువంటి శక్తి, సమస్త కార్యాలలో జయము, శత్రువులపై విజయము అమ్మవారు ప్రసాదించే దేవతగా చెప్పబడింది బగలాముఖి. కాబట్టి విశేషంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందడానికి, అష్టైశ్వర్య భోగభాగ్యములను పొందడానికి, సమస్త కార్య జయముకై బగలాముఖి యొక్క ఆరాధన చేసుకోండి. విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందండి. ఈ అమ్మవారిని చక్కగా మరి పసుపు రంగు పూలతో, పసుపు రంగు వస్త్రాలతో, పసుపు రంగు పళ్ళతో అమ్మవారిని కనుక అర్చించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. వృశ్చిక రాశి వారికి దశమహావిద్యలలో భాగంగా
ఏ విద్యని గనక ఉపాసించినట్లయితే వీరికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది, అనుకూల పరిస్థితులు ఏర్పడతాయనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే వృశ్చిక విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి తొడలు కలిగినటువంటి వాళ్ళు, బడమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను విడిచిపెట్టని వారు, సదాచారవంతులుగా ఉంటారు, బాల్యమందు అనారోగ్యపరులుగా ఉంటారు, రాజకీయ నాయకులతో గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తులు, తీవ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు, అలాగే విశేషంగా బంధువులకు స్నేహితులకు మేలు చేసేటువంటి వారు, అలాగే విశేషంగా తమకు ఒకసారి మనసులో కనుక తీవ్రమైనటువంటి కోపం, ఉద్రేకం పూర్వకంగా కానివ్వండి, మోసగించే స్వభావం రీత్యా కానివ్వండి, కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వీళ్ళ యొక్క అహం దెబ్బతిని వారిని మనస్సులో పూర్వకంగా ఒకసారి విశేషంగా వారిపైన ఒక దురభిప్రాయం కలిగిందంటే అది జీవితంలో మర్చిపోరు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వృశ్చిక రాశి వారిని చెప్పుకోవచ్చును. అలాగే వీరి యొక్క మాటలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు కల్మషం లేకుండా ఉంటుంది. అలాగే విశేషంగా మరి కార్యశూరులుగా చెప్పుకోవచ్చును. పనుల విషయాలలో అతి జాగ్రత్త పరులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఈ రాశివారు ఇంకా అత్యుత్తమమైనటువంటి ఉన్నత పరిస్థితులను పొందడానికై ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులను పొందుతారు. ధనురాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే వీరికి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, తాతగారి తండ్రి గారి యొక్క ఆస్తులు కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, సత్యవంతులు, అలాగే త్యాగబుద్ధి కలిగినటువంటి వారు, ఆటపాటలు యందు అలాగే మాటలలో నేర్పరిగా చెప్పుకోవచ్చును. మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు, సుగంధ ద్రవ్యాల మందు ఇష్టం కలిగినటువంటి వారు, అలాగే ధర్మ మార్గమున నడుచుకునేటువంటి వారు, మరి విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అందరికీ ఇష్టమైనటువంటి వారు, పెద్ద పెద్ద గొప్ప పేరున్న విద్వాంసులతో అనేకమైనటువంటి పరిచయాలు ఉంటాయి. మంచి రాజకీయవేత్తలుగా, విద్యావేత్తలుగా, విశేషమైనటువంటి వ్యాపారవేత్తలుగా వీరు సిద్ధాస్తులుగా చెప్పుకోవచ్చును. మంచి ప్రజ్ఞాపాఠవాలు, అమితమైనటువంటి కార్యాచరణ శక్తి కలిగినటువంటి వారుగా వీరి లక్షణాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఇక వీరు ప్రతినిత్యము కూడా ఉత్తమ పరిస్థితులు పొందడానికై పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు.